మన పక్క దేశం బంగ్లాదేశ్ మరోసారి రణరంగంగా మారింది. కొద్ది నెలల క్రితం షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించిన విద్యార్థి ఉద్యమం గుర్తుందా? ఆ పోరాటంలో కింగ్ మేకర్ గా నిలిచిన యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. దుండగుల తూటాలకు అతడు బలి కావడంతో బంగ్లాదేశ్ అట్టుడుగుతోంది. ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రతీకారం కోసం నినాదాలు చేస్తున్నారు. మీడియా, కార్యాలయాలు, రాజకీయ పార్టీల ఆఫీసులు మంటల్లో ఆహుతవుతున్నాయి. అసలెవరి ఉస్మాన్ హాదీ? అతన్ని ఎవరు టార్గెట్ చేశారు? ఈ హత్య వెనుక ఉన్న రాజకీయ కోణం ఏంటి? ఈ సెన్సేషనల్ స్టోరీని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బంగ్లాదేశ్ లోని జల్కాత్ జిల్లాలో 1994లో ఉస్మాన్ హాదీ జన్మించారు. చిన్నప్పటి నుంచే ఉద్యమ భావజాలతో పెరిగిన హాదీ అంచెలంచెలుగా స్టూడెంట్ లీడర్ గా ఎదిగాడు. గతేడాది జులైలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఇతడు అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమ శాఖ నుంచే ఇంక్విలాబ్ మంచ్ అనే రాజకీయ సంస్థ పుట్టుకొచ్చింది. దీనికి కన్వీనర్ గా హాదీ బాధ్యతలు చేపట్టాడు. కేవలం విద్యార్థి నాయకుడిగానే కాకుండా భారత్ వ్యతిరేకిగా కూడా అతడికి పేరుంది. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ మ్యాప్ లో చూపిస్తూ ప్రచారం చేసి కాంట్రవర్సీ సృష్టించాడు. హసీనా ప్రభుత్వం పోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం ఇన్క్విలాబ్ మంచ్ ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. వచ్చే ఏడాది జరిగే నేషనల్ ఎలక్షన్స్ లో ఈ పార్టీ పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఉస్మాన్ హాదీ వెనక్కి తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఢాకా 8వ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ డిసెంబర్ 12న ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలోనే ఘోరం జరిగింది. హాదీ ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తూటా గాయంతో తీవ్రంగా గాయపడిన హాదీని వెంటనే ఢాకా మెడికల్ కాలేజ్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో గత శనివారం మెరుగైన వైద్యం కోసం సింగపూర్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రాణాలతో పోరాడి చివరకు ఈ గురువారం కన్నుమూశాడు. తూటా వల్ల అతడి బ్రెయిన్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. హాదీ మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్ లో పరిస్థితులు కంట్రోల్ తప్పాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు మొదలుపెట్టారు. భారత్ తో పాటు అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు మీడియా ఆఫీసులకు, అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. అయినప్పటికీ విద్యార్థుల ఆగ్రహం తగ్గడం లేదు. ఒక యువ నాయకుడి అంతం బంగ్లాదేశ్ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.